This is grand test number 48. Now we are going to solve the questions based on this. Observe, they have given that there are certain number of questions they have given for question number 1 to 5. So here they're mentioning that a certain number of container lorries are parked in a linear row facing north. Not more than 15 containers lorries are parked in the row. So 15 కంటే ఎక్కువ కాదు అంటే 15 or 14 or 13 12 ఎక్కడికైనా రావచ్చు. The container lorry U is parked exactly in the middle of the row. సో ఎగ్జాక్ట్ గా మిడిల్ లో ఉంది అంటున్నారు అంటే అయితే 15 అవ్వాలి లేదా 13 అవ్వాలి లేదా 11 అవ్వాలి సార్. అంతే తప్ప ఈవెన్ నెంబర్ రావడానికి ఛాన్స్ లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ గోయింగ్ టు టేక్ దిస్. ద కంటైనర్ లారీ యూ ఈస్ పార్క్డ్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద మిడిల్. సో ఎగ్జాక్ట్లీ మిడిల్ అని ఇచ్చి ఉన్నారు కాబట్టి సో సపోజ్ ఇఫ్ ఐ టేక్ యూ హియర్, సో సపోజ్ 15 కానీ 13 కానీ తీసుకున్నాం అనుకోండి సార్. 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7. సో యూ ఎగ్జాక్ట్ మిడిల్లో ఉంటే అటువైపు 7 ఇటువైపు 7 ఉంటే 15 ఉండడానికి ఛాన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఈ ట్రైల్ వేద్దాం, లేదంటే 13 తీసుకుని చేద్దాం సార్. నాట్ మోర్ దెన్ 15 కంటైనర్ లారీస్ ఆర్ పార్క్డ్ ఇన్ ద రో. ద కంటైనర్ లారీ యూ ఈస్ పార్క్డ్ ఎగ్జాక్ట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద రో. ద కంటైనర్ లారీ వి ఈస్ పార్క్డ్ ఇన్ ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ యూ. సో వి ఈజ్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ యూ. So V is immediate left of U, they said. Next, which is parked third to the right of R. So that means U is parked third to the right of R. So R is going to be here. 1 2 3. Clear? So U is parked third to the right of R. Next one. The container lorry was W is parked third to the left of container lorry R. So W is parked third to the left of R. W is parked third to the left of R అంటే 1 2 3. ఇక్కడ W తీసుకోవడానికి ఛాన్స్ ఉంది సార్. W is parked third to the left of R. Next one, the number of container lorries to the left of container lorry W. That means the number of lorries to the left of W is 1 less than. So W కి లెఫ్ట్ లో ఉండేది 1 లెస్ దాన్ ఎక్స్ మైనస్ 1 అవ్వాలి. దేంతో కంపేర్ చేసుకుంటే సార్ టు ద రైట్ ఆఫ్ కంటైనర్స్ ఎస్. ఎస్కి రైట్ సైడ్లో ఎక్స్ ఉంటే డబ్ల్యూకి లెఫ్ట్ సైడ్లో ఎక్స్ మైనస్ 1 ఉండాలి అని చెప్తున్నాడు సార్. సో అది ఈక్వేషన్. నెక్స్ట్, ద కంటైనర్ లారీ టీ ఈస్ పార్క్డ్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ వి అండ్ ఎస్. టీ ఈస్ పార్క్డ్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ వి అండ్ ఎస్ అని ఇచ్చున్నారు. So T is parked exactly between V and S, and not more than 4 container lorries are parked to the right of T. So T ki right side lo pettukuntam sir ippudu. So they are given that the container lorry T is parked exactly between the container lorries V and S. So T అనేది V ki S ki మధ్యలో రావాలి. T అనేది V ki S ki మధ్యలో రావాలి సార్. అండ్ సో వి ఆల్రెడీ మనం రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి సపోజ్ నేను టీ ఇక్కడ తీసుకున్నాను అనుకోండి సార్. ఈ కండిషన్ ప్రకారం ఏంటంటే ఎస్కి రైట్ సైడ్లో ఎంతమంది ఉంటారో దానికంటే తక్కువ ఎక్స్ మైనస్ 1 ఉండాలి. అంటే ఇప్పుడు సపోజ్ డబ్ల్యూకి లెఫ్ట్లో ఎంతమంది ఉన్నారు సార్? 1 మెంబర్ ఉన్నారు. అంటే ఎస్కి రైట్లో ఎంతమంది ఉండాలి? 2 మెంబర్స్ ఉండాలి. అంటే నేను సపోజ్ ఎస్ ఇక్కడ తీసుకున్నాను అనుకోండి సార్. ఎస్ ఇక్కడ తీసుకుంటే ఇప్పుడు వీకి టీకి ఎగ్జాక్ట్ మిడిల్లో నేను టీని ప్లేస్ చేయాలి. సో ఈ ఇద్దరిని వదిలేస్తే వీళ్ళిద్దరిని వదిలేస్తే టీ ఇక్కడ రావడానికి ఛాన్స్ ఉంది సార్ ఇప్పుడు. సో వీకి ఎస్కి ఎగ్జాక్ట్ మిడిల్లో టీ ఉంది. నెక్స్ట్, T is parked exactly between the container lorries V and S, and not more than 4 container lorries are parked to the right of T. So T కి రైట్ సైడ్లో నాట్ మోర్ దెన్ 4 ఉండాలి. కానీ ఇక్కడ ఎన్ని ఉన్నాయి సార్? 5 ఉన్నాయి. అంటే ఎక్కడ మిస్టేక్ జరిగింది అంటే వీ హ్యావ్ టేకెన్ దిస్ ట్రయల్ విత్ 15 మెంబర్స్. సపోజ్ ఇదే ట్రయల్ని మనం 13 మెంబర్స్తో ట్రై చేద్దాం సార్. If you take the same thing with 13, we'll get the answer. So 1 2 3 4 5 6 7. So 7 కాబట్టి మిడిల్లో ఇక్కడ ఉంటాడు. 8 9 10 11 12 13. సో ఇది అరేంజ్మెంట్ అవ్వాలి సార్ అప్పుడు. సో ఇఫ్ యూ అబ్జర్వ్ నౌ, container lorry U is parked exactly in the middle of the row. The container lorry V is parked to the immediate left of U. So V ఇక్కడ రావడానికి ఛాన్స్ ఉంది. So I have placed V here, which is parked to the right of R, third to the right of R.
U is third to the right of R అంటే R ఇక్కడ రావడానికి ఛాన్స్ ఉంది సార్ 1 2 3. నెక్స్ట్ వన్ ద నెంబర్ ఆఫ్ లారీస్ టు ద లెఫ్ట్ ఆఫ్ W, the number of lorries left of W is 1 less than the number of lorries right of S. సో రైట్ ఆఫ్ ఎస్ ఎక్స్ అయితే ఇది ఎక్స్ మైనస్ 1 రావాలి అని అనుకున్నాం మనం. నెక్స్ట్ వన్ ద కంటైనర్ లారీ T వాస్ పార్క్డ్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ ద V అండ్ S. T అనేది Vకి Sకి ఎగ్జాక్ట్ మిడిల్లో రావాలనుకున్నాం సార్. T అనేది ఎగ్జాక్ట్గా V అండ్ Sకి మధ్యలో ఎగ్జాక్ట్గా రావాలి. సో V ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి సపోజ్ నేను ఈ కండిషన్ ప్రకారం S ఇక్కడ తీసుకున్నాను అనుకోండి సార్. W is parked third to the left of R. W is parked third to the left of R అంటే 1 2 3. సో W ఇక్కడ రావడానికి ఛాన్స్ ఉంది. సో W ఇక్కడ వచ్చేస్తే Wకి లెఫ్ట్ సైడ్లో ఎంతమంది ఉన్నారు సార్? 0 ఉన్నారు. Wకి లెఫ్ట్ సైడ్లో 0 ఉంటే Sకి రైట్ సైడ్లో ఎంతమంది ఉంటారు? 1 మెంబర్ ఉంటాడు. అంటే S విల్ బి కమ్స్ హియర్. S ఇక్కడ వస్తే ఇప్పుడు Vకి Sకి మధ్యలో ఎగ్జాక్ట్ మిడిల్లో T ఉండాలి. ఎస్. ఇప్పుడు ఇంకోటి ఏం ఇచ్చారు లాస్ట్లో కండిషన్ అంటే టు ద రైట్ ఆఫ్ కంటైనర్ లారీ T దర్ షుడ్ నాట్ బి మోర్ దెన్ 4 కంటే ఎక్కువ ఉండకూడదు. సో రైట్ సైడ్లో ఎన్ని ఉన్నాయి సార్? 4 ఉన్నాయి. సో దిస్ ఈస్ ద కండిషన్. సో ఆల్ ద మెంబర్స్ యూ హ్యావ్ ప్లేస్డ్ హియర్. ఓకే, నౌ దే ఆర్ ఆస్కింగ్ ద క్వశ్చన్ హియర్. హౌ మెనీ కంటైనర్ లారీస్? ఫస్ట్ క్వశ్చన్ ఈస్ హౌ మెనీ కంటైనర్ లారీస్ ఆర్ దేర్ ఇన్ ద రో? ఎన్ని ఉన్నాయి సార్ మొత్తం అంటే 13 ఉన్నాయి సార్. సో దట్ ఈస్ దేర్ ఇన్ ఆప్షన్ సి. నౌ క్వశ్చన్ నెంబర్ 2, హౌ మెనీ కంటైనర్ లారీస్ ఆర్ దేర్ టు ద రైట్ ఆఫ్ కంటైనర్ లారీ ఆర్? సో ఆర్కి రైట్ సైడ్లో ఎన్ని ఉన్నాయని అడుగుతున్నారు సార్. 1 2 3 4 5 6 7 8 9. సో యాక్చువల్గా 9 ఉన్నాయి ఇక్కడ. సో యాక్చువల్ క్వశ్చన్ ప్రకారం 9 ఉన్నాయి సార్. 7 అంటే కాదు, 11 కాదు, 10 కాదు. సో ఇక్కడ రెండు ఆప్షన్ చూద్దాం. 1 మోర్ దెన్ ద నెంబర్ ఆఫ్ కంటైనర్ లారీస్ టు ద లెఫ్ట్ ఆఫ్ T. టీకి లెఫ్ట్ ఎంత ఉన్నాయో దానికంటే ఒకటి ఎక్స్ట్రా ఉంది. అంటే 1 2 3 4 5 6 7 8. టీకి లెఫ్ట్లో 8 ఉంటే దానికంటే ఒకటి ఎక్స్ట్రా ఉంది. ఎస్. సో సెకండ్ వన్ is the option. So question number 2, option B will be the answer. Then question number 3, what is the position of the container lorry V? So lorry V is here, fifth from the right? No. Sixth from the right? 1 2 3 4 5 6 7 8. So sixth from the left? 1 2 3 4 5 6. Yes, sixth from the left is the answer. That's why question number 3, option C will be the answer. Now question number 4 here. Which of the following container lorry is parked fourth to the left of container park T? T కి ఫోర్త్ లెఫ్ట్ లో ఏముంది? 1 2 3 4. ఈ స్పేస్ సార్. ఏంటి టీచర్ ఆర్ ఉందా అంటే కాదు. ద కంటైనర్ విచ్ ఈస్ పార్క్డ్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఆర్? ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఆర్ కాదు. యూ కాదు. ద కంటైనర్ విచ్ ఈస్ పార్క్డ్ ఫోర్త్ టు ద రైట్ ఆఫ్ W. 1 2 3 4. W కి ఫోర్త్ రైట్ లో ఉన్నదే T కి ఫోర్త్ లెఫ్ట్ లో ఉండాలి. ఎస్, దట్స్ వై ఆప్షన్ డి విల్ బి ద ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 4. Next question number 5. How many container lorries are there between the container lorries W and S? W కి S కి మధ్యలో ఎన్ని ఉన్నాయని అడుగుతా ఉన్నారు సార్. సో 1 2 3 4 5 6 7 8 9 10. 10 are there. See, first of all they are given 9 కాదు. 1 more than the number of container lorries to the left of T. 1 2 3 4 5 6 7 8. 1 more than అంటే కాదు సార్. 11. 1 more than the number of container lorries to the right of R. 1 2 3 4 5 6 7 8 9. Yes, రైట్ ఆర్కి ఆ రైట్లో 9 ఉన్నాయి కాబట్టి 9 కంటే ఒకటి ఎక్స్ట్రా ఉంది 10. దట్స్ వై డి విల్ బి ద ఆన్సర్ ఫర్ దిస్. సో క్వశ్చన్ నెంబర్ 5, ఆప్షన్ డి విల్ బి ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 6, హౌ మెనీ సింబల్స్ ఆర్ దేర్? హియర్ దే ఆర్ ఆస్కింగ్ టు ఫైండ్ అవుట్ సింబల్స్. సో హియర్ we need to find the symbols here. So how many symbols are there in the above sequence are immediately preceded by a digit? Symbol immediately preceded by digit and immediately followed by consonant. సో సింబల్కి ఇమీడియట్గా ముందున్న డిజిట్ ఉండాలి, సింబల్కి ఇమీడియట్గా అటువైపు కాన్సనెంట్ ఉండాలి సార్. నౌ ఎన్ని ఉన్నాయంటే అడుగుతున్నాడు. సో డిజిట్ సింబల్ కాన్సనెంట్ రావాలి. డిజిట్ సింబల్ లేదు, డిజిట్ సింబల్ కాన్సనెంట్ ఏముందంటే $2 ఉంది సార్, ఇది ఒకటి ఉంది. నెక్స్ట్ వన్ డిజిట్ సింబల్ లేదు, డిజిట్ సింబల్ లేదు. నెక్స్ట్ డిజిట్ సింబల్ కాన్సనెంట్ 4% F అని ఉంది, 4% F అని ఉంది సార్. Next digit. So only how many are there? We are having 2. So question number 6, option B will be the answer. Now question number 7 here. Which of the following element is exactly in the middle between the 8th element from the right hand? So 8th element from the right hand ఏంటి సార్? I. అటువైపు నుంచి చూస్తే I కనిపిస్తా ఉంది సార్ మనకి. So I will comes at that position.
Next, ninth element from the left hand. So here it is 4 and 4. Ninth element ఏంటంటే exclamatory. సో exclamatory కి I కి మధ్యలో ఉన్న లెటర్స్ మిడిల్ లెటర్ ఏంటి అడుగుతున్నాడు. సో ఒకసారి చూద్దాం సార్. మిడిల్లో ఉన్నది ఏంటంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 లెటర్స్ ఉన్నాయంటే సెవెంత్ లెటర్ విల్ బి ది మిడిల్ లెటర్. సో 1 2 3 4 5 6 7. 7 is nothing but A. That is there in option A. So question number 7, option A will be the answer. Question number 8. How many digits are there? Now we need to find the digits here. So how many digits are there in the above sequence which are immediately preceded by consonant? So digit mundu consonant రావాలి, immediately followed by vowel. So digit తర్వాత vowel ఉండాలి. Clear sir? This is the thing. Now observe here. So consonant digit vowel ఉండాలి. Consonant digit. Next one. Consonant digit లేదు. Consonant తర్వాత digit ఉంది, vowel లేదు. Consonant digit vowel ఇక్కడ ఉంది సార్. Next, consonant digit vowel N7I. So that's it. We are having only 2 are there. That's why option B will be the answer for question number 5. So question number 8, we are having option B as the answer. Which of the following is 6th element to the left of 7th element from the right? 6th left, 7th right. సో ఇలా ఇచ్చినప్పుడు ఏం చేస్తాం సార్, యాడ్ చేస్తాం. 13th ఫ్రమ్ ద రైట్ ఏంటి అని అడుగుతున్నారు అనమాట. సో 13th ఫ్రమ్ ద రైట్ ఏంటి అంటే 4 4 4 అండ్ యాంపర్సెంట్. సో 12 వరకు వచ్చినది. నెక్స్ట్ వన్ 13th వన్. దట్స్ వై యాంపర్సెంట్ విల్ బి ద ఆన్సర్ ఫర్ దిస్. సో క్వశ్చన్ నెంబర్ 9, ఆప్షన్ బి విల్ బి ద ఆన్సర్. వాట్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ హియర్? ఏం వస్తుంది అడిగారు సార్, 2PS. సో అబ్జర్వ్ హియర్ 2PS, GQO 7Y ఇక్కడ ఇచ్చినప్పుడు ఒకసారి చూద్దాం సార్. 2కి జీకి ఎంత గ్యాప్ తీసుకున్నారో చూడండి. 5 గ్యాప్ తీసుకొని జీ రాస్తున్నారు సార్. ఓకే, ఇప్పుడు జీ తర్వాత 5 గ్యాప్ తీసుకుందాం మనం. సో జీ తర్వాత 5 గ్యాప్ తీసుకుంటే వీఆర్ గోయింగ్ టు గెట్ ఏ. ఓకే, సో ఏ వస్తే అప్పుడు ఏం తీసుకోవాలి సార్, ఏ యాంపర్సెంట్ ఎక్స్ మనం తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. సో ఏ యాంపర్సెంట్ ఎక్స్ అయితే ఎక్స్ తర్వాత మళ్ళీ ఇక్కడ ఎంత గ్యాప్ తీసుకున్నారు యాక్చువల్గా అయితే. సో ఏ తర్వాత ఇంకొక 5 గ్యాప్ తీసుకుని వాళ్ళకి క్వశ్చన్ స్టార్ట్ చేయాలి. So that is started with 7. So that is okay. So A ampersand X will be the answer. That is there in option C. Question number 11 to 13 based on the blood relations here. So there are 7 members in a family living in a family 3 generations. M is daughter-in-law of H. M is daughter-in-law. M is daughter-in-law of H. E is sister-in-law of F. M is daughter-in-law of H అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వన్, ఈ సిస్టర్-ఇన్-లా ఆఫ్ ఎఫ్ అంటే ఎక్కడ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది? సో అది పక్కన పెడదాం సార్. హెచ్ ఈజ్ గ్రాండ్ మదర్ ఆఫ్ ఈ. హెచ్ ఈజ్ గ్రాండ్ మదర్ ఆఫ్ వి. సో వి గ్రాండ్ మదర్ అంటే వీళ్ళకైనా అయ్యి ఉండొచ్చు, లేదా ఇంకెవరన్నా చిల్డ్రన్ ఉంటే వాళ్ళు కూడా అవడానికి ఛాన్స్ ఉంది. మొత్తానికి వి అనేది కింద రావడానికి ఛాన్స్ ఉంది సార్. ఎం ఈజ్ సిస్టర్-ఇన్-లా ఆఫ్ బి. ఎం ఈజ్ సిస్టర్-ఇన్-లా ఆఫ్ బి. సో బికి సిస్టర్-ఇన్-లా అంటే వీళ్ళిద్దరు సిబ్లింగ్స్ అవడానికి ఛాన్స్ ఉంది. X has 2 children and V is grandson of X. So obviously X will be husband of H. X has 2 children, one person is here and one person is here. And V grandfather of V obviously. Next, F is married an uncle of V. So F is married an uncle of V ante, so V ki uncle avvali ante I can take like this. నెక్స్ట్ ఈ సిస్టర్-ఇన్-లా ఆఫ్ ఎఫ్ అని ఇచ్చున్నారు కాబట్టి, సో ఈ సిస్టర్-ఇన్-లా ఆఫ్ ఎఫ్. నౌ ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్, ఎం ఈజ్ డాటర్-ఇన్-లా ఆఫ్ హెచ్. సో ఎం హెచ్ డాటర్-ఇన్-లా అయింది. ఈ సిస్టర్-ఇన్-లా ఆఫ్ ఎఫ్. ఈ సిస్టర్-ఇన్-లా ఆఫ్ ఎఫ్. నెక్స్ట్ హెచ్ ఈజ్ గ్రాండ్ మదర్ ఆఫ్ వి. ఎం ఈ సిస్టర్-ఇన్-లా ఆఫ్ బి. నెక్స్ట్ వన్, ఎక్స్ హ్యాస్ 2 children, ఎఫ్ అండ్ బి. దెన్ V is grandson of X. F is married and F is uncle of V. F is uncle of V ante V will be the son of these 2 persons. So F is uncle of V. So till then we have written 1 2 3 4 5 6 7. So V is grandson ichesar kabatti V is also male here. Now we are going to check the questions on this. First question, who among the following is wife of F? F ku wife evaru adugutunnaru. So F wife is M. That is there in option C. Question number 11, option C will be the answer. How is B related to V?
How is B related to V? Father. So father is not there. That's why answer will be none of this. How is E related to H? How is he related to H? ఏమవుతుందంటే సన్ వాళ్ళ వైఫ్. సో సన్స్ వైఫ్ విల్ బి డాటర్ ఇన్ లా. That's why question number 13 option D will be the answer. Question number 14, 15 they have given based on the directions. Arun walks 12 meters to the north south direction. So Arun walks 12 meters to the south direction. From his office, then he takes right turn. He can say right turn ahead, sir. So I am taking the line here. ఇక్కడ నుంచి రైట్ టర్న్ అయ్యాడు. సో హియర్ ఇట్ ఈస్ 12. హీ టేక్స్ రైట్ టర్న్ హియర్ అండ్ వాక్స్ 8 meters. హీ టర్న్ సౌత్ అండ్ వాక్ 5 meters. ఇక్కడ నుంచి సౌత్ టర్న్ 5 meters నడిచాడు. దెన్ హీ టేక్స్ లెఫ్ట్ టర్న్ అండ్ వాక్స్ 11 meters. ఇక్కడ నుంచి లెఫ్ట్ టర్న్ అయ్యాడు సార్. 11 అంటే 8, ఇక్కడ 3 ఉంటుంది సార్ ఎక్స్ట్రా. సో ఇక్కడికి వచ్చున్నాడు 11 meters అండ్ రీచెస్ హిజ్ హోమ్. సో ఇది డెస్టినేషన్, ఇది సోర్స్. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాడు, ఇలా రొటేట్ ఇక్కడ ఇలా మూవ్ అయితే ఇక్కడికి వచ్చినాడు సార్. నౌ ద క్వశ్చన్ ఈస్, విల్ చెక్ హియర్, వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ అరుణ్స్? సో ఇది 8 ఉంటుంది, 8 and 3. సో వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ అరుణ్స్ హౌస్ విత్ రెస్పెక్ట్ టు అరుణ్స్ ఆఫీస్? సో ఫైనల్గా ఎక్కడ రీచ్ అయ్యాడు అంటే హోమ్కి రీచ్ అయ్యాడు సార్. ఇది హోమ్, ఇది ఆఫీస్. నౌ దే రాసింగ్ వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ అరుణ్స్ హౌస్ విత్ రెస్పెక్ట్ టు అరుణ్స్ ఆఫీస్. ఆఫీస్ని చూస్తే ఏ డైరెక్షన్ ఉంది అని అడుగుతున్నారు సార్. ఏ డైరెక్షన్ సార్? అది సౌత్ ఈస్ట్. సో సౌత్ ఈస్ట్ ఈస్ ద ఆన్సర్, దట్ ఈస్ దేర్ ఇన్ ఆప్షన్ బి. సో క్వశ్చన్ నెంబర్ 14 ఆప్షన్ బి ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఆఫీస్ అండ్ హౌస్ ఆఫ్ అరుణ్? ఈ రెండుకి షార్టెస్ట్ డిస్టెన్స్ ఎంత అని అడిగారు సార్. సో తెలియాలంటే దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటే సరిపోతుంది. సో హియర్ ఇట్ విల్ బి 5, సో 12. టోటల్ ఒకవైపు ఎంత వస్తుంది సార్? 17 వస్తుంది. ఒక సైడ్ 17, ఒక సైడ్ 3. 17 square 3 square. సో చెయ్యాలి సార్. సో 17 square 3 square చేస్తే ఇవి ఏవి రావు, రైట్? దట్స్ వై ఆన్సర్ విల్ బి నన్ ఆఫ్ దిస్. అబ్జర్వ్ ద నెక్స్ట్ క్వశ్చన్ హియర్, వాట్ దే హావ్ గివెన్. So question number 16 to 20 they have given that based on boxes model, floors type of question. So 7 boxes are there. We need to place the 7 boxes according to the order and we need to place according to the color also. So that's what they have given in the question. Now we are going to observe here. They said the 3 boxes are placed between D and violet color box. So I am going to copy this data first. So 3 boxes are placed between D and violet. 1, 2, 3. So D and violet, there should be 3. Next one, E is placed just below violet color. So E is placed just below violet color. Next, red color box is placed just gray color. Red is just above gray color. So E rendu kuda kalipi ravali. White color box is placed just above box A. So white is just above box A and which is orange color. A is orange color అని కూడా ఇచ్చున్నాడు సార్. So that means white and A should be together. Next one box is placed between D and G. So D ki G ki majlo one box undali. D and box E is neither red color nor gray color. So D gani E gani red gani gray gani రాకూడదని చెప్పి కండిషన్ ఇచ్చున్నాడు సార్. సో రెడ్ ఆర్ గ్రే విల్ నాట్ బి D and E. నెక్స్ట్ వన్, A is not placed below box E. So E కింద A రాకూడదు, ఇది కండిషన్. నెక్స్ట్ 3 boxes are placed between F and B. F కి B కి మధ్యలో 3 boxes ఉండాలి. So there should be 3 boxes. Next, 1 box is placed between B and green color box. So B ki green color box ki majlo 1 gap undals. So this is the data, that's what they have given here. Now we are going to arrange the data basing on this. So first of all, I am taking the positions here 1, 2, 3, 4, 5, 6, 7. So total there are 7 are there. We need to arrange the box with the color also. ఓకే, సో ఫస్ట్ విల్ మేక్ ద ట్రయల్ ఆఫ్ ఇట్. ఇక్కడ ఇచ్చింది ఏంటంటే డీకి వైలెట్కి మధ్యలో 3 members ఉన్నారంటే ఇద్దరిని కలుపుకుంటే 5 members అవుతారు సార్. సో అలా తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఎన్ని కేసెస్ రావచ్చు అంటే డి ఇక్కడ తీసుకుంటే 1, 2, 3, 4 వైలెట్ ఇక్కడ రావచ్చు. డి ఇక్కడ తీసుకుంటే 1, 2, 3 వైలెట్ ఇక్కడ రావచ్చు. లేదా డి ఇక్కడ తీసుకుంటే 1, 2, 3 వైలెట్ ఇక్కడ రావడానికి ఛాన్స్ ఉంది. సపోజ్ ఇఫ్ ఐ టేక్ డి హియర్ 1, 2, 3 ఐఎమ్ గోయింగ్ టు గెట్ వైలెట్ హియర్.
సో అప్పుడు వైలెట్కి ఇమీడియట్గా కిందన ఈ రావాలి. ఓకే, నెక్స్ట్ ఈ కిందన ఏ రాకూడదని ఇచ్చారు, సో ఏ ఇక్కడ రాదు. నెక్స్ట్ డీకి జీకి మధ్యలో 1 గ్యాప్ ఉండాలంటే ఐ కెన్ రైట్ జీ హియర్. సో డీకి జీకి మధ్యలో 1 గ్యాప్ వచ్చింది. నెక్స్ట్ వన్, నవ్ ఐ నీడ్ టు ప్లేస్ ఎఫ్ అండ్ బి. ఎఫ్కి బీకి మధ్యలో ప్లేస్ చేయాలి. ఎఫ్ ఇక్కడ తీసుకుంటే 1 2 3 ఐ కాంట్ రైట్ హియర్. ఎఫ్ ఇక్కడ తీసుకోవడానికి ఛాన్స్ లేదు. ఎఫ్ ఇక్కడ తీసుకుంటే 1 2 3 కిందకి వెళ్ళిపోతాం సార్. అదే ఎఫ్ ఇక్కడ తీసుకుంటే 1 2 3 పైకి వెళ్ళిపోతాం. సో ఎఫ్ అండ్ బి ప్లేస్ చేయడానికి ఛాన్సే లేదు మనకి. సో లేనప్పుడు ఏం చేయాలి అంటే ఐఎమ్ టేకింగ్ దిస్ అవుట్. సో ఐఎమ్ గోయింగ్ విత్ వన్ మోర్ పాసిబిలిటీ హియర్. సో వాట్ ఈస్ దట్ పాసిబిలిటీ అంటే ఐఎమ్ గోయింగ్ టు టేక్ డి హియర్. సో డి ఇక్కడ తీసుకుంటే డీకి వైలెట్కి 3 మెంబర్స్ 1 2 3. ఐఎమ్ గోయింగ్ టు టేక్ వైలెట్ హియర్. సో ఇఫ్ ఇట్ ఈస్ వైలెట్ హియర్, వాట్ ఈస్ ద నెక్స్ట్ కండిషన్? వైలెట్ కిందనే ఈ ఉండాలి సార్. సో ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఈ హియర్. సో ఫస్ట్ కండిషన్ అయిపోయింది. నెక్స్ట్ డీకి జీకి మధ్యలో 1 గ్యాప్ ఉండాలి, పైకి రాయలేం కాబట్టి ఆబ్వియస్లీ జీ విల్ కమ్స్ అట్ దిస్ పొజిషన్. సో అయిపోయింది. నెక్స్ట్ వన్, నవ్ ఎఫ్కి బీకి మధ్యలో 3 మెంబర్స్ ఉండాలని చెప్పుకున్నారు సార్. ఎఫ్కి బీకి మధ్యలో 3 మెంబర్స్ ఉండాలి అంటే సపోజ్ ఇఫ్ ఐ ప్లేస్ ఎఫ్ హియర్ 1 2 3 గ్యాప్ బీ విల్ కమ్స్ హియర్. ఇక్కడ ఎఫ్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు. ఇక్కడ ఎఫ్ తీసుకుంటే 1 2 3 బీ రాయడానికి ఛాన్స్ లేదు. సో ఇక్కడ ఒక దగ్గర ఎఫ్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. సో ఎఫ్ 1 2 3 ఐఎమ్ గోయింగ్ టు టేక్ బీ హియర్. సో ఎఫ్కి బీకి మధ్యలో 3 మెంబర్స్ గ్యాప్ ఉంది. నెక్స్ట్ బీకి గ్రీన్కి మధ్యలో 1 గ్యాప్ ఉండాలని చెప్పారు. సో ఐ కెన్ టేక్ గ్రీన్ హియర్ ఆర్ ఆన్ ద టాప్. సో ఇక్కడ కానీ రావడానికి ఛాన్స్ ఉంది సార్. నెక్స్ట్ వైట్ ఏ రెండు కలిపి ఉండాలని చెప్పున్నారు. సో వైట్ అండ్ ఏ రెండు కలిపి ఉండాలి అంటే ఇక్కడ వైట్ తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ ఏ రావడానికి ఛాన్స్ లేదు. ఇక్కడ వైట్ తీసుకుంటే సో ఇక్కడ ఏ ఆరెంజ్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. మిగతా ఎక్కడ తీసుకున్న పొజిషన్స్ ప్లేస్ చేయడానికి ఛాన్స్ లేదు సార్. సో వైట్ అండ్ ఆరెంజ్ ఐ హ్యావ్ టేకెన్. నెక్స్ట్ రెడ్ గ్రే కలిపి ఉండాలని చెప్పారు కాబట్టి ఎక్కడ పొజిషన్ ఖాళీ ఉంది సార్? ఇది ఒకటే ఖాళీ ఉంది. సో ఐఎమ్ గోయింగ్ టు టేక్ రెడ్ అండ్ గ్రే హియర్. క్లియర్. నెక్స్ట్ వన్, ఈ కిందన ఏ రాకూడదు. సో ఏ పైనే వచ్చింది. డి కానీ ఈ కానీ రెడ్ కానీ గ్రే కానీ కాదు అని ఇచ్చారు. సో రెడ్ అండ్ గ్రే కాదు. నెక్స్ట్, సో వాట్ ఈస్ ద అదర్ పర్సన్ లెఫ్ట్ హియర్? సో హూ ఈస్ అదర్ పర్సన్? ఎఫ్ ఈస్ ద పర్సన్. అండ్ వాట్ ఈస్ ద అదర్ కలర్ లెఫ్ట్ హియర్? సో అకార్డింగ్ టు దట్ blue color is left here. So that's it. This is the arrangement that we got based on this question. Now observe question number 16 here. Which of the following color is box E? So box E a color is a green color, that is there in option B. So 16th question, option B will be the answer. Which of the following box is red in color? So red color lo unnadi box ఏంటంటే G, that is there in option A. 17th question, option A will be the answer. How many boxes are placed between box D and box C? So D కి C కి మధ్యలో ఎన్ని ఉన్నాయని అడుగున్నారు సార్. So here we are going to get C. Already F we have written. So here we are going to get C as the answer. Now the question is, how many boxes are placed between D and box C? So D ki C ki madhya ఎన్ని boxes ఉన్నాయంటే 3 boxes are there. That is there in option B. Question number 19. Which of the following box is blue in color? So blue color lo unnadi enti ante F, that is not there in the list. Answer will be none of this. So question number 19, none of this is the answer. Next, we need to identify question number 20. We need to identify what is the different one here. F white is here. A red is here. D gray. So D and gray, lot of gap is there. C green and B violet. Everything is having one gap, but D and gray is having more gap. That's why C will be the different one here. So question number 20, option C will be the answer. Now observe question number 21 here. They are saying which of the following symbol should replace the question mark. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్ చేస్తున్నారు. ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో ఏ సింబల్ ప్లేస్ చేస్తే ఓ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఆర్ డెఫినెట్లీ కరెక్ట్ అవుతుంది అని అడుగుతున్నారు సార్. సో ఆర్ ఇక్కడ ఉంది, ఓ ఇక్కడ ఉంది. సో ఆర్ డి లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఐ ఈక్వల్ టు ఓ అని ఉంది. సో ఓ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అవ్వాలంటే ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఓ అవ్వాలి సార్. సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అవ్వాలంటే ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి. సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆప్షన్లు ఇవ్వలేదు. సో ఇంకేం ఉండదు సార్, అప్పుడు ఈక్వల్ టు ఉన్నా సరిపోద్ది. ఈక్వల్ టు పెట్టాం అనుకోండి, ఆబ్వియస్లీ ఆర్ లెస్ దెన్ ఈక్వల్స్ టు ఐ అవుద్ది. సో ఆన్సర్ విల్ బి ఆప్షన్ డి. సో క్వశ్చన్ నెంబర్ 21, option D will be the answer. Now question number 22 based on seating arrangement. Observe here what they have given. So we need to arrange them in a circle position. So first if you observe, D sits opposite to E, who faces the center. So D sits opposite to E, who faces the center. That means E faces the center.
neither B nor C sits opposite to A. So this is the condition given. B and C should not be opposite to A. ఇలా రాకూడదు సార్. నెక్స్ట్ వన్, ఏ సిట్స్ ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎఫ్. ఏ సిట్స్ ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ ఎఫ్. నెక్స్ట్ వన్, B sits second to the right of C. B sits second to the right of C. Next one, who sits second to the right of G? So B sits second to the right of C and who sits second to the right of G? So ఇలా ఇచ్చున్నారు సార్. సో B sits second to the right of C and C sits second to the right of G. అంటే GCB అని ఉండాలి. GCB అని ఉండాలంటే సపోజ్ ఇఫ్ ఐ టేక్ G హియర్, సి ఇక్కడ తీసుకుంటే బి ఇక్కడ తీసుకున్నాను అనుకోండి సార్, ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వదు, బీకి ఆపోజిట్లో ఏ రాయలేము. సో సపోజ్ ఇలా సి ఇక్కడ తీసుకున్నాను అనుకోండి సార్, జీ ఈజ్ ఫేసింగ్ అవుట్ సైడ్, సి ఈజ్ ఫేసింగ్ అవుట్ సైడ్ అనుకుంటే సికి రైట్లో బి రావడానికి ఛాన్స్ ఉంది. సో ఇది ఒక పాసిబుల్ ఛాన్స్ ఉంది సార్. నెక్స్ట్ వన్, నేదర్ బి నార్ సి ఆపోజిట్ సిట్స్ ఆపోజిట్ టు ఏ. సో ఇక్కడ ఏ రావడానికి ఛాన్స్ లేదు, ఇక్కడ ఏ రావడానికి ఛాన్స్ లేదు సార్. నెక్స్ట్ కండిషన్ ఏముంది ఎఫ్ గురించి, ఏ గురించి, ఏ సిట్స్ ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎఫ్. సో ఇక్కడ రాసుకున్నాం అనుకోండి సార్, F sits immediate right of A and neither F nor H is not adjacent to E. F గాని H గాని ఈ పక్కన రాకూడదు. A faces the center ని ఇచ్చున్నాడు. So suppose if I take F here to the immediate right of F, I am going to get A here. సో F ఇక్కడ తీసుకుంటే A ఇక్కడ వచ్చినప్పుడు A ఆపోజిట్లో C వచ్చేస్తుంది కాబట్టి అది మనం అరేంజ్ చేయలేం సార్. దట్స్ వై A ఇటువైపు తీసుకుంటే F బయటికే ఉండాలి అప్పుడు. సో అకార్డింగ్ టు దిస్ దే హ్యావ్ గివెన్ A is facing the center only. So the remaining person will be H. Okay, so according to this, D sits opposite to E. Who faces the center? Obviously. Next one, neither B nor C sits opposite to A. B గాని C గాని opposite లో A కి opposite లో ఉండకూడదు. A sits immediate right of F. A sits immediate right of F. Next, B sits second to the right of C. B sits second to the right of C and C sits second to the right of G. Neither F nor H is adjacent to E. ఎఫ్ కానీ హెచ్ కానీ ఈకి ఎడ్జసెంట్లో రాకూడదు. సో ఈకి ఎడ్జసెంట్లో ఎఫ్ కానీ హెచ్ కానీ లేరు సార్. లాస్ట్ వన్, ఏ ఫేసెస్ సెంటర్. ఇక్కడ వరకు మనకి డేటా ఇచ్చున్నాడు. నౌ వీఆర్ గోయింగ్ టు చెక్ ద క్వశ్చన్స్ హియర్. సో క్వశ్చన్ నెంబర్ 22, హూ సిట్స్ ఆపోజిట్ టు ఏ. సో ఆపోజిట్ టు ఏ ఎవరున్నారు అంటే హెచ్ ఉన్నాడు సార్. క్వశ్చన్ నెంబర్ 22 ఆప్షన్ ఏ విల్ బి ద ఆన్సర్. ఇన్ విచ్ పొజిషన్ ఆఫ్ ఎఫ్ ఈ సీటెడ్ విత్ రెస్పెక్ట్ టు ఈ. ఈ దగ్గర నుంచి చూస్తే ఎఫ్ ఎక్కడ ఉన్నాడంటే 1, 2, 3 థర్డ్ రైట్ లో ఉన్నాడు సార్. దట్ ఈస్ దెర్ ఇన్ ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 23 ఆప్షన్ సి విల్ బి ద ఆన్సర్. ఇన్ విచ్ పొజిషన్ ఈస్ బి సీటెడ్ విత్ రెస్పెక్ట్ టు ఏ. ఏ దగ్గర నుంచి చూస్తే బి ఎక్కడ ఉన్నాడు అడుగుతున్నారు. సో 1, 2, 3 ఇది కూడా థర్డ్ టు ద రైటే ఉన్నాడు కాబట్టి ఆప్షన్ సి విల్ బి ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 24 ఆప్షన్ సి. సో హౌ మెనీ పీపుల్ ఆర్ సీటెడ్ బిట్వీన్ సి అండ్ జి వెన్ కౌంటెడ్ క్లాక్ వైజ్ ఫ్రమ్ సి. సో సికి క్లాక్ వైజ్ నుంచి చూస్తే సికి జీకి మధ్యలో ఎంతమంది ఉన్నారని అడుగుతున్నారు. సో క్లాక్ వైజ్ అంటే ఇలా కౌంట్ చేసుకుంటూ రావాలి. సో 1, 2, 3, 4, 5. సో టోటల్ దేర్ ఆర్ 5 members are there. That's why question number 25 option C will be the answer. 4 of the following 5 are alike in a certain way based on the from, then find the group. So A is opposite to H, B is opposite to G, C is opposite to F and D is opposite to E, not for A. So which one is the wrong one? Option D is the wrong one here. So question number 26 option D is the answer. Now question number 27. So only a few runs are smokes, some fish are smokes and no fishes run. That's what they are given. Now we'll check the conclusions here. All runs being smokes is a possibility. మొత్తం runs అంతా smokes అవ్వచ్చు అంటే అవ్వదు. Some smokes are definitely not fish. Some smokes are fish అంటే కొంత పాట అవ్వకపోవడానికి ఛాన్స్ ఉంది కాబట్టి yes, only 2 follows here. So that's why question number 27 option A will be the answer. Next question number 28. Some herbs are owls. Next one, all owls are mines. All owls are mines. Next, all mines are tables. All mines are tables. So next, no table is a pant. So all no table is a pant. So no table is pant అంటే pant కి రెస్ట్రిక్షన్ ఇవన్నిటితో ఉంటుంది, హెర్తో ఉండదు సార్. నెక్స్ట్ నో మైన్ ఈజ్ అ ప్యాంట్. సో నో మైన్ ఈజ్ అ ప్యాంట్. ఆబ్వియస్లీ ఇది ఎంత వెళ్ళటినప్పుడు మైన్ కూడా రాదు కాబట్టి ఫస్ట్ వన్ కరెక్టే సార్. నెక్స్ట్ వన్, సమ్ హర్బ్స్ ఆర్ మైన్స్. సమ్ హర్బ్స్ ఆర్ మైన్స్ అవుతుందా అంటే ఎస్, ఇదన్నీ కూడా అవుతాయి సార్. సమ్ హర్బ్స్ ఆర్ ఆల్సో, సమ్ హర్బ్స్ ఆర్ మైన్స్, సమ్ హర్బ్స్ ఆర్ ట్రైబల్స్ అవడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ సమ్ హర్బ్స్ ఆర్ టేబుల్స్.
అది కూడా అవటానికి ఛాన్స్ ఉంది. సో ఆల్ ద 3 ఫాలోస్ హియర్ ఇన్ దిస్ క్వశ్చన్ we are going to get all the 3 follows. So all follow, that's why question number 28 option D will be the answer. Now observe question number 29 here. Only few classes are plates. So only few classes are plates. Next one, some plates are trunks. So some plates are trunks. Next one, only few trunks are elephants. Only few trunks are elephants. So this is the statements we got. First one, all elephants being trunks is a possibility. Yes, ఇటువైపు నుంచి ఇటువైపు రాలేదు కానీ ఇటువైపు నుంచి ఇటువైపు వెళ్ళిపోవచ్చు సార్. దట్స్ వై ఫస్ట్ వన్ ఇస్ కరెక్ట్. సెకండ్ వన్, ఆల్ ట్రంక్స్, ఇది ఆల్ ట్రంక్స్ బీయింగ్ ప్లేట్స్ ఇస్ అ పాసిబిలిటీ. ఎస్, సో రెస్ట్రిక్షన్ అయితే లేదు కాబట్టి ఆన్సర్ విల్ బి బోత్ 1 and 2 follows, that is option E. So question number 29 option E will be the answer. Now observe the next one. So this is question number 30 to 34 they have given on arrangement. 7 people are there, went for Aadhaar enrollment, each of them went on different day. The months in which they went were June, July, August. So ఈ 3 months తీసుకోవాలి సార్ మనం. So June, July and August. So I have taken 3 months here, June, July, August, and dates కూడా ప్రతి మంత్ లో 3 days తీసుకోమని చెప్పారు. So what are those days? 13, 15 and 18. So 13, 15 and 18 here. Here also we are having 13, 15 and 18, and here also 13, 15 and 18. So this is the data given. Now we'll observe the question here. So first one, they mentioned that further it is known that nobody went on 15th August they are given. So nobody went on 15th August means we are going to have this is the vacant position. Next one, further it is known that nobody went on, Q went before P, Q went before P, P went before R, but in different months. At least 2 people went in each month. T and S went on same date but on different months. So T and S should be on the same date, and Q went immediately before V. Q went immediately before V. So Q, VP and radang chance ఉంది సార్. R went on 15th July అని మెన్షన్ చేశారు. So R will comes at this position. S went after P. S అనేది P తర్వాత రావాలి. S went after P but before U. So ila ravali, U is should not be the last position. So where we are going to place that now? So suppose QVP I can place here, QVP I can place here. Next, P and R one gap I have taken. Next one, they said S went after P, and S and T are the same date అని ఇచ్చినాడు కాబట్టి S 18 తీసుకుంటా, T కూడా 18 తీసుకుంటా సార్. Next, S went after P but before U. So S went after P but before U. S and P తర్వాత U ముందు రావాలని చెప్పారు. So U was not the last person to go. Yes, U was not the last person to go. So this is the arrangement that we got here. Total 1, 2, 3, 4, 5, 6, 7. Which one is the blank one here? So we are not having any person on 13th July also. Clear? So this is the arrangement we got. Now we'll check the questions on it. Now question number 30 here. How many people went between Q and U? Q ki U ki మధ్యలో ఎంతమంది ఉన్నారంటే 1, 2, 3, 4. 4 members are there. That's the question number 30. Option C will be the answer. Next, who was the last person to go? Last person ever ante T, that is there in option B. Question number 31, option B will be the answer. Next, on which date did S go? So S ఏ రోజున వెళ్తున్నాడు అంటే 18th July. So that is there in option B. Question number 32, option B will be the answer. Who went immediately after V? So V కి immediately after వెళ్ళింది ఎవరు అంటే P sir. That is there in option A. Question number 33, option A will be the answer. Next, which of the following pairs is correct? S 13th July. S 13th July కాదు. P 13th June. P is also not 13th June. T 18th July. So T 18th July అంటే అది కూడా కాదు సార్. ఏది కరెక్ట్ కాదు కాబట్టి
So all these three are wrong. So which are incorrect and which are correct? All three are incorrect. That's why option D will be the answer. Now observe here, how many such pairs of letters are there in the word maximizer, each of which has as many letters between them in the word in the English alphabet. So maximizer word they have given. So how we are going to count here? M, N, O, P, Q, R, S, T, U, A, B, C, D, E, F, G, H, X, Y, Z, I, J, K, L, M, N, M, N, O, P, Q, I, J, K, L, Z, A, B, E, F. ఇక్కడైతే ఏం లేవు సార్. Now we'll check the reverse order. R S T U V W X R X Y Z. Next E F G H I E I E F G H I J K L Z I J K L M N M N O P I J. So reminding we are not having any I J K L X Y Z A B. So there are no other pairs. We have got only two pairs here, that too in the reverse order. Clear? So that's why there are two pairs in this question. So question number 35, option C. Observe question number 36 to 38. They are given that in a certain code language, reason for the delay means EPG like that diagram. First question they are asking, what is the code for single? సింగిల్ కి ఏంటి అవుతుందంటే ఒకసారి చెక్ చేద్దాం సార్. సింగిల్ అనేది ఎక్కడ ఉంది అంటే ఫస్ట్ స్టేట్మెంట్ లో లేదు, సెకండ్ స్టేట్మెంట్ లో సింగిల్ అనే వర్డ్ ఉంది. నెక్స్ట్ వన్ ఫర్ ఎవ్రీ రీజన్ ఇన్సైడ్ లేదు. సో సింగిల్ ఇక్కడ మాత్రమే ఉంది కాబట్టి ఎండిఈ ఫస్ట్ దాంట్లో రిపీట్ అయింది, ఎండిఈ ఆన్సర్ అవ్వచ్చు. నెక్స్ట్ బిఓఎల్ లాస్ట్ దాంట్లో రిపీట్ అయింది, బిఓఎల్ ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్ ఎఫ్ఓడి కూడా లాస్ట్ లో రిపీట్ అయింది, ఎఫ్ఓడి ఆన్సర్ అవ్వదు. సో ఎఫ్ఓడి కూడా అవ్వదు కాబట్టి మిగిలిపోయింది ఏంటి సార్? జేపీహెచ్. దట్ ఈస్ దేర్ ఇన్ ఆప్షన్ బి. సో క్వశ్చన్ నెంబర్ 36 ఆప్షన్ బి విల్ బి ద ఆన్సర్. కోడ్ ఈపీజీ ఇస్ ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్? ఈపీజీ దేనికి కోడ్ అని అడుగుతున్నాడు సార్. సో ఈపీజీ ఎక్కడెక్కడ ఉంది అంటే ఫస్ట్ స్టేట్మెంట్ లో ఈపీజీ అని ఉంది, అలాగే సెకండ్ స్టేట్మెంట్ లో లేదు, థర్డ్ స్టేట్మెంట్ లో లేదు. సో ఈపీజీ ఇస్ దేర్ ఇన్ ఓన్లీ ఫస్ట్ స్టేట్మెంట్. ఫస్ట్ విల్ చెక్ రీజన్. సో రీజన్ ఆల్రెడీ రిపీట్ అయింది కాబట్టి ఆన్సర్ అవ్వదు సార్. నెక్స్ట్ ఫర్ ఈజ్ ఆల్సో రిపీటెడ్ హియర్, సో ఫర్ ఈజ్ నాట్ ద ఆన్సర్. అండ్ డిలే ఆల్సో రిపీటెడ్ హియర్, సో డిలే విల్ నాట్ బి ద ఆన్సర్. మిగిలిపోయింది ఏంటి అంటే ద. సో ఈపీజీ ఈజ్ ఫర్ ద, దట్ ఈస్ దేర్ ఇన్ ఆప్షన్ డి. నెక్స్ట్ వన్ దే ఆర్ ఆస్కింగ్ వాట్ విల్ బి ద కోడ్ ఫర్ ఇన్సైడ్. సో ఇన్సైడ్ అనే దాని కోడ్ ఏమవుతుందంటే ఇన్సైడ్ ఈస్ దేర్ ఇన్ ద లాస్ట్ స్టేట్మెంట్, ఇన్సైడ్ ఈస్ దేర్ ఇన్ ద సెకండ్ స్టేట్మెంట్. దట్స్ ఈ రెండింటిలోనే ఉంది సార్. ఈ రెండింటిలో కామన్ గా ఉన్నది ఏంటో చెక్ చేద్దాం. ఎండిఈ బిఓఎల్ ఎఫ్ఓడి. సో ఎండిఈ ఇందులో లేదు సార్, తీసేద్దాం. బిఓఎల్ ఈస్ దేర్ అండ్ ఎఫ్ఓడి ఈస్ ఆల్సో దేర్. సో వీ కెన్ గో ఫర్ ఎం. So we are having BOL common as well as FOD is also common here. So we are going for answer either BOL or FOD. So answer will be cannot be determined. Next question number 39 here. So this is given 10, 13, 9. Here it is 21, 24, 22. Next this is 4, 7, 3. This is 13, 16, 12. And this is 8, 11, 7. So if you observe here, every time after 10, 9, 4 minus 1, 3, 13 minus 1, 12, 8 minus 1, 7. But this is 21 plus 1, 22. So ఇది ఒకటే కొంచెం డిఫరెంట్గా ఉంది కాబట్టి క్వశ్చన్ నెంబర్ 39 ఆప్షన్ బి విల్ బి ద ఆన్సర్. So question 40 here they have given that P, Q, R, S, T, U, V and W are sitting in a square table. So we need to place them in square table. So square table here. Okay. So V sits second to the left. Sir. Square table such that two persons sit on each side of the row. So every place we are having two persons here. Every side. V sits second to the left of T. So suppose V sits second to the left of T. 1, 2, I am writing V here. Second to the left of V. T and third to the right of P. V is third to the right of P. 1, 2, 3. Next one, Q faces 1 who sits immediate right of P. P కి ఎవరైతే immediate right లో ఉన్నారో వాళ్ళకి ఆపోజిట్ లో Q ఉండాలి. So that is the condition. R is an immediate neighbor of S.
So R is an immediate neighbor of S faces U, W is its immediate neighbor of P. సో W sits immediate neighbor of P అంటే W ఇక్కడ తీసుకున్నాం అనుకోండి సార్. W ఇక్కడ తీసుకుంటే నెక్స్ట్ దే సెడ్ S faces U. S faces U and R is an immediate neighbor of S they have given. So R is an immediate neighbor of S and W and P, V and U, Q and T. This is the order that we got now. Now the question they're asking is who sits second to the right of W? W ki second right lo unnadi evaru adugutunnaru sir. So that is V. So that is there in option C. So question number 40, option C will be the answer.